హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తున్న మూవీ మహావతార్ నరసింహ. ఈ సినిమా కలెక్షన్ దుమ్ము రేపుతుంది. ఈ సినిమా హిందీలో వేరే లెవెల్ బీభత్సం సృష్టిస్తుంది. హిందీ మొదటి రోజే 1.5 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. రెండో రోజు 3.5 కోట్లు గ్రోత్ చూపించింది. మూడవ రోజు 6.9 కోట్లు ఊచకోత కోసింది. ఈ సినిమా ఒక్క హిందీలోనే 11.9 కోట్ల నెట్ కలెక్షన్ని క్రాస్ చేసింది. ఈ సినిమా తెలుగులో కూడా డీసెంట్ హిట్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా 4 కోట్ల రేంజ్ షేర్ని అందుకోవాల్సి ఉండగా ఇప్పటికే 2.65 కోట్ల షేర్ని కొల్లగొట్టింది. ఇంకా 1.35 కోట్ల షేర్ని అందుకుంటే హిట్ టాక్గా నిలుస్తుంది. లాంగ్ రన్లో ఈ సినిమా మార్క్ అందుకోవడం ఖాయమని అనిపిస్తుంది. ఒక్క సోమవారం రోజే 26.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ని సొంతం చేసుకొని ఎక్సలెంట్గా ట్రేడ్ చూపిస్తుంది. ఈ సినిమా రోజు రోజు మౌత్ టాక్తో దూసుకుపోతుంది. ఒక్క గ్రాఫిక్ యానిమేటెడ్ సినిమాకి ఇంత కలెక్షన్ రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ తెలుగులో అరహర వీరమల్లు, హిందీలో సయారా, ఇంగ్లీష్లో ఫెంటాస్టిక్ 4 సినిమాలు ఉండగా హోంబలే ఫిలిమ్స్ వాళ్ళు ధైర్యం చేసి ఈ సినిమాని రిలీజ్ చేయడం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ సినిమా మీద నమ్మకంతో రిలీజ్ చేసినందుకు గాను ఈ సినిమా కలెక్షన్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ సినిమాకు మరిన్ని కలెక్షన్లు రావాలని కోరుకుంటున్నాం. నేను ఈ సినిమాని ఎందుకు ఇంతలా చెబుతున్నాను అంటే అరహర వీరమల్లు మూవీ నిన్న 28వ తారీఖు రోజు 20.33K టికెట్స్ సేల్ అవ్వగా సయారా మూవీ 150.88K టికెట్స్ సేల్ అయ్యాయి. ఇంగ్లీష్ సినిమా ఫెంటాస్టిక్ 4 మూవీ 31.5K టికెట్స్ అమ్మగా మహావతార్ నరసింహ మాత్రం 182.64K మూవీ టికెట్స్ అమ్మి రికార్డ్ సృష్టిస్తుంది. బుక్ మై షో వల్ల రోజుకి లక్షల టికెట్లు సేల్ అవుతుంటే అసలు ఆశ్చర్యం వేసింది. ఎందుకింత టికెట్లు అమ్ముతున్నారని సినిమాకి వెళ్తే ఈరోజు మైండ్ బ్లోయింగ్. ఆ గ్రాఫిక్స్, ఆ విజువల్స్, ఆ వైబ్ నుంచి ఇంకా బయటికి కూడా రాలే. నేను దీని గురించి వీడియో చేయాలనే చేస్తున్నా. లాస్ట్ 15 నిమిషాలు గ్రాఫిక్స్ ఎక్సలెంట్గా తీశారు. ఈ సినిమా గురించి ఎంత మాట్లాడినా తక్కువగానే ఉంటుంది. మీరు కూడా ఈ సినిమా చూడండి. నేను ఇలా ఎందుకు చెబుతున్నానో అర్థమవుతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్, రివ్యూస్ మీకోసం తీసుకొస్తాను. అందరికీ దేవుళ్ళ మీద నమ్మకం ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూస్తా మీ అందరికీ దేవుళ్ళు అంటే ఎంత ఇష్టమో ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.